ఈరోజు మనం ఎలక్షన్ వీడియో అయితే చేయబోతున్నాం. తెలంగాణలో మన ఈ ఎలక్షన్ వీడియో సర్పంచ్ ఎలక్షన్ అయితే జరగబోతుంది కదా! దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి మీరు. చూసాక ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. నేను మ్యూట్ లేకుండా అయితే చూపించలేను కాబట్టి ఇక్కడ మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. మీరైతే కొంచెం చూసుకొని అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అనేది ఎక్కడుందో నేను వీడియో చూసాక చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఇది ఎలక్షన్స్ అనే పొలిటికల్ లీడర్స్‌కి ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే చేసివ్వండి. చాలా ఇంప్రెస్ అవుతారు. చాలా బాగుండిద్ది. మీరు స్టేటస్ పెట్టడానికైనా, స్టోరీస్ పెట్టడానికైనా చాలా ఇంప్రెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది కాబట్టి వీడియో అయితే చేసుకోండి మీరు. టెంప్లేట్ ఏదైనా ఇస్తాను. టెంప్లేట్ ఏదైనా మా డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను. అండ్ ఫ్రాంట్ లింక్ కూడా ఇచ్చాను. అదైతే యూజ్ చేసుకోండి మీరు. ఫస్ట్ అయితే ఫ్రాంట్‌లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు ఫ్రాంట్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా అనేది ఉంటుంది. స్టార్టింగ్‌లో కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఈసారి మీకే మా ఓటు అని ఒక లిరిక్ అంటే ఒక కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్ మీరు చేంజ్ చేసుకుందామని కూడా ఈజీగా ఉంటుంది. అది ఏముండదు. అంత ప్రాసెస్ కూడా ఏముండదు. జస్ట్ ఈ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీకు అది తీసేయండి. ఇక్కడ మీకు తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు జీకే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ స్టార్టింగ్‌లో ఇంగ్లీష్ పెట్టుకోండి. దాని తర్వాత పక్కన తెలుగు పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ మీకు ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే ఇక్కడ మీకైతే తెలుగులో వస్తుంది. సపోజ్ నేను ఒకటి టైప్ చేస్తా. తరుణ్ అని టైప్ చేస్తా. చూసారు కదా! మీకైతే తెలుగులోకి అయితే వచ్చేసింది. ఇలాగైతే మీ కొటేషన్ అనేది ఇక్కడైతే పెట్టుకోవచ్చు మీరు. దాని తర్వాత ఇక్కడ మీకు గుర్తు అనేది ఉంటుంది. ఆ పార్టీకి ఏ గుర్తు ఉంటుందో ఆ గుర్తు అనేది ఇక్కడ ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి మీరు. దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఏముండదు. ఇది కూడా ఈ గుర్తు అనేది మీరు కలర్ అండ్ ఫిల్ నుంచి అయితే మీరు ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి అయితే మీకు ఒక ఫోటో ఉంటుంది. సింగిల్ ఫోటో ఉంటుంది. అది ఫోటో అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ పీఎన్‌జీ ఫోటో అది. పీఎన్‌జీ ఫోటో అనేది ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి మీరు. దాని తర్వాత ఈ పీఎన్‌జీ ఫోటో ఉంది కదా! ఈ పీఎన్‌జీ ఫోటో అనేది ఇక్కడ పీఎన్‌జీ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పీఎన్‌జీ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సపోజ్ నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తే ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇలా మీకు కొంచెం చిన్నగా అయినా పెద్దగా అయినా కూడా కొంచెం మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. కెమెరా అయితే ఆఫ్ చేసుకొని కొంచెం ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే కొంచెం ఇలా తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత అడ్జస్ట్ అయిందా లేదా చూసుకొని కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం ఇలానే మీరు లాస్ట్ వరకు చూసుకోండి అడ్జస్ట్ అయిందా లేదా అని. దాని తర్వాత కొంచెం ముందు మొత్తం అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుందా? యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ కామెంట్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.